ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఆలోచన మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది లీడ్ తీసుకొని వాటర్ ఏరోడ్రోమ్స్ను కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని ఆయన కూడా హామీ ఇచ్చారు. సో అది కూడా వర్కౌట్ చేసి సీప్లేన్ కెపాసిటీ కూడా రాష్ట్రంలో పెంచుతాం. దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఇంకో ఆలోచన హెలికాప్టర్స్ను కూడా మనం యూజ్ చేసుకోవాలి. హెలికాప్టర్ నెట్వర్క్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దానికి సందర్భంగా ఎక్కడెక్కడైతే హెలికాప్టర్ పోర్ట్స్ హెలిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది డిస్ట్రిక్ట్కి ఒకటి కానీ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే హెలికాప్టర్ సర్వీసెస్ను కూడా మనం టూరిజం పర్పసెస్కి అలాగే మెడికల్ ఎమర్జెన్సీ పర్పసెస్కి ఈ రెండింటికి కూడా వినియోగించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరఫున హెలికాప్టర్ సర్వీసెస్ ఆంధ్రాలో ఎలా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద కూడా మేమందరం కూడా చర్చించుకుంటాం. సో ఈ అన్నీ కూడా ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విషయాలుగా మేము గుర్తించాం. అలాగే దాంతో పాటు ఏవేవైతే అడిషనల్ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఒకటి ముందుగానే చెప్పాం, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మొత్తం కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన కూడా ఆదేశించారు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ మీకు తెలుసు, ఎవ్రీ మంత్ కూడా మేము రివ్యూ చేస్తున్నాం మినిస్ట్రీ దగ్గర నుంచి. జూన్ 26 లోపలికల్లా అది కంప్లీట్ చేయాలని, విజయవాడది మిడ్ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేయాలని, రాజమండ్రిది నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ కల్లా కంప్లీట్ చేయాలని, కడపది డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేయాలని ప్రతి ఒక్కటి కూడా ఒక డేట్స్ని మేము నిర్ధారించుకున్నాం. ఆ డేట్స్ ప్రకారం టైం లైన్ కూడా ప్రపోజ్ చేసుకొని అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. సీప్లేన్స్ గురించి చెప్పాం, హెలికాప్టర్ సర్వీసెస్ గురించి చెప్పాం. దీని అన్నిటికంటే మించి మా సివిల్ ఏవియేషన్ పర్వ్యూలో వచ్చేటటువంటి ఒక ప్రధానమైన విభాగం డ్రోన్స్ ఏరియా. డ్రోన్స్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రభుత్వం తాలూకా కార్యక్రమాలని ఇంప్రూవ్ చేసి పబ్లిక్కి ఒక మంచి ఉపయోగకరమైనటువంటి వ్యవస్థ క్రియేట్ చేయాలన్న దాని మీద చంద్రబాబు నాయుడు గారికి ఒక దృష్టి ఉంది. సో కేంద్ర ప్రభుత్వం తరపున మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరపున డ్రోన్స్ తాలూకా యూటిలైజేషన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా పెంచగలం, దీని మీద కూడా సుదీర్ఘంగా మేము చర్చించాం. దానికి సందర్భంగా ఒక 2-3 వారాల్లో డ్రోన్స్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్ ది హెల్ప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టి దేశంలో ఉన్నటువంటి వివిధ డ్రోన్ కంపెనీలన్నింటినీ కూడా పిలిపించి వాళ్ళ తాలూకా యూజ్డ్ కేసెస్ ఏవైతే వాళ్ళ సంబంధించినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే పబ్లిక్కి పరంగా యూటిలిటీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఒక ఈవెంట్ని కూడా మేము పెట్టబోతున్నాం. అది దేశ స్థాయిలో ఒక గేమ్ చేంజర్ ఈవెంట్గా ఉంటుంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా నమ్మకం కూడా పబ్లిక్కి మెరుగైనటువంటి సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయడంలో డ్రోన్స్ తాలూకా పాత్ర చాలా ప్రధానమైనదని ఆయన తాలూకా నమ్మకం. ఆ నమ్మకం ప్రకారం ఇప్పుడున్నటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని యూటిలైజ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాలనేది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపోజ్ చేస్తున్నారు. దానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా మా తాలూకా సహకారం కూడా అందిస్తూ డ్రోన్ ఈవెంట్ని ఒకటి ప్రత్యేకంగా మరొక 2-3 వారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టి అది సర్వీసెస్ని పబ్లిక్కి ఉపయోగపడే సర్వీసెస్గా దాని దగ్గర నుంచి ఆ ఈవెంట్ దగ్గర నుంచి కొన్ని కంపెనీలను కూడా చూస్ చేసుకొని కొన్ని ఏరియాస్లో అగ్రికల్చర్ ప్రధానంగా ఏదైతే ఉందో అగ్రికల్చర్లో ప్లాంట్స్ తాలూకా హెల్త్ని డిటెక్ట్ చేయడంలో లేకపోతే పెస్టిసైడ్స్ వేయడంలో ఇలా అదనంగా ఇన్స్పెక్ట్ చేయడంలో ఇలా చాలా సర్వీసెస్ ఉన్నాయి. రోడ్ విషయంలో క్వాలిటీ ఇన్స్పెక్షన్లో కానీ లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం విషయంలో కానీ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో కానీ ఇలా అనేక రకాలైనటువంటి విషయాల్లో డ్రోన్స్ తాలూకా పాత్ర చాలా ప్రధానంగా ఉంది. అది యూటిలైజ్ చేయాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు సూచించారు. ఆయన ఒక పక్కన రాష్ట్రం గురించి మాట్లాడుతూనే మేమందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం ఏంటంటే దేశ స్థాయిలో కూడా సివిల్ ఏవియేషన్ ఏ రకంగా ముందుకు నడిపించాలనేది కొన్ని సలహాలు సూచనలు ఆయన ఇచ్చారు.